ఈమెను పెళ్లి చేసుకున్న తర్వాత మీర్జాపురం రాజావారు ఈమె మీద ఆంక్షలు విధించారు. ఆంక్షలు ఎదుర్కొన్న తొలితరం కథానాయికగా ఆమెను చెప్పుకోవచ్చు. 101 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళలో ఓకే. ఇంకొక ఆయన ఉన్నాడు, ప్రతాపార్ట్స్ రాఘవ అని. ఉమ్, కోడి రామకృష్ణుడు వీళ్ళందరూ పరిచయం. ప్రతాపార్ట్స్ రాఘవ అంటే చాలా సినిమాలు తీశాడు, చిరంజీవితో కూడా సినిమా తీశాడు, చాలా సీనియర్. ఆయన జీవితం కూడా చాలా ఇది ఉంటుంది. చెప్తున్నా అంటే పోలిక ఉమ్, ఇద్దరికి. ఇన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళలో ప్రతాపార్ట్స్ రాఘవ ఓకే. ఈమె చరిత్రలో ఎక్కుతారన్నమాట. ఓకే. ఈమెకు సంగీతం, నటన, సంగీతం అంటే చాలా ఇష్టం ఈమెకు. ఓకే. ఒక దశలో ఈమె ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన వచ్చినప్పుడు ఈ సంగీతం విని ఆమె ఆ ఆలోచనను దూరం చేసుకుందాను. నేను చేసిన ఇంటర్వ్యూలో చెప్పినాను. నేను ఓకే. అప్పుడు 11-12 ఏళ్ళ కింద ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ఒక అంటే ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం నేను ఇంటర్వ్యూ చేసే ఆయనకి ఎన్టీఆర్, ఇప్పుడు ఉన్న పాత ఎన్టీఆర్ ఉన్నారు కదా, పాత సీనియర్ ఎన్టీఆర్, ఆ సీనియర్ ఎన్టీఆర్తో తీసిన నిర్మాతలందరినీ కలిపి ఒక చోట సన్మాన వేదిక ఏదో పెట్టారు. ఓకే. ఈమెను విస్మరించారంట, పిలవలేదు. ఉమ్, నేను ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో ఆమె ఆ మాట ప్రస్తావించారు నాతో. ప్రస్తావించి చూడండి నన్ను పిలవలేదు, కారణం ఏదో తెలియదని చాలా బాధపడ్డారు. ఆ ఇన్సిడెంట్ ఎవరికి తెలియదు. ఉమ్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈమెను పిలిచి సన్మానం చేశారు, చాలా జరిగినాయి.